ఆమె చిటికేసి ఒక్క వార్నింగ్ ఇచ్చిందంటే ఎంతటి క్రిమినల్కైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇలాంటి డైనమిక్ అమ్మాయిల స్టోరీలు మహిళలకు ధైర్యాన్ని ఇస్తాయి. కేవలం అమ్మాయిలకు ధైర్యాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, తప్పు చేసే నేరగాళ్లకు ఒంట్లో వణుకు పుట్టేలా చేస్తాయి. తాజాగా ఇలాంటి ఓ లేడీ సింగం స్టోరీ వింటే మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పక మానరు. ఇక అమ్మాయిలు అయితే ఈమెలాగే జీవించాలనే అనుకోక మానరు. ఆమె మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారిని మోక్షదా పాటిల్. మహారాష్ట్రకు చెందిన మోక్షదా పాటిల్ డేరింగ్ అండ్ డాషింగ్ అధికారిగా పేరు సంపాదించారు. ఈమె తన పాఠశాల విద్యను ముంబైలోని మరాఠా మీడియం స్కూల్లో పూర్తి చేసింది. ప్రాథమిక విద్య అనంతరం పొలిటికల్ సైన్స్ మరియు సోషియాలజీలో డిగ్రీని సంపాదించింది. అయితే ఆమె చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలనే కోరిక ఉండేది. అదే లక్ష్యంతో తన విద్యను సాగిస్తూ వచ్చింది. ఇక డిగ్రీ అనంతరం మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసింది. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందటం ద్వారా తన విద్యను పూర్తి చేసి పట్టా పొందారు. అటుపై ఆమె ఐజీఎన్ఓయు నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోక్షదా పాటిల్కు ఇంగ్లీష్పై పూర్తి స్థాయి పట్టు లేకుండా కేవలం మరాఠీ మీడియం నేపథ్యం ఉన్నప్పటికీ యూపీఎస్సీ రాసేందుకు సిద్ధమైంది. ఆమె యూపీఎస్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడానికి ఇంగ్లీష్ ఎంచుకుంది. అప్పటి వరకు మరాఠీ మీడియంలో చదవటంతో ఇంగ్లీష్ మీడియం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయినా ఆమెకు లక్ష్యంపై ఉన్న కసితో ఆ మీడియం సమస్యను కూడా జయించింది. రేయింబవళ్లు కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అయింది. చివరకు 2011లో ఆమె యూపీఎస్ పరీక్షల్లో విజయం సాధించింది. 237 ర్యాంకుతో ఐపీఎస్కు సెలెక్ట్ అయింది. ఇక ఐపీఎస్కి ఎంపికైన మోక్షదా పాటిల్ సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకే పోస్టింగ్ వచ్చింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు మోక్షదా పాటిల్ ఎస్పీగా విధులు నిర్వహించారు. కఠినమైన పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ నేరగాళ్లను రఫ్వాడించారు. ఇక పలు జిల్లాల్లో ఎస్పీగా ఉన్న సమయంలో ఆయుధాలను అక్రమంగా రవాణా చేసే ముఠాపై ఉక్కుపాదం మోపింది. వారి పాలిట మోక్షద సింహ స్వప్నంగా నిలిచారు. ఆమె ఎక్కడ పోస్టింగ్ ఉంటే ఆ ప్రాంతంలోని ఆయుధాలు, గంజాయి వంటి వాటిని సరఫరా చేసే ముఠాలు అక్కడి నుంచి పారిపోయేవి. అలా రాష్ట్రంలో ఆయుధాల స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో మోక్షదా పాటిల్ పేరు విస్తృతంగా వినిపించింది. రాష్ట్రంలోని వివిధ కఠినమైన కేసులను ఆమె సక్సెస్ఫుల్ గా పరిష్కరించారు. ఇలా లేడీ సింగంగా గుర్తింపు పొందిన ఈ జీవితంలో మధురమైన లవ్ స్టోరీ కూడా ఉంది. ఐపీఎస్ శిక్షణ సమయంలో ఆమె ఉత్తరప్రదేశ్కు చెందిన ఐఏఎస్ అధికారి ఆస్తిక్ కుమార్ పాండే పరిచయం అయ్యారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. చివరకు వారి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలోనూ వృత్తిపరమైన జీవితంలోని ఆమె సక్సెస్ఫుల్ ఉమెన్ గా గుర్తింపు పొందారు. ఓ సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన ఐపీఎస్ అధికారి వరకు ఆమె సాగిన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఆమె రియల్ లైఫ్ హీరోయిన్ గా ఇవాళ దేశంలోని మహిళలకు ఒక ఆదర్శ పతాకంలా నిలబడ్డారు.